నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ తన పావులు కదుపుతోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో జనసేన తన అధికారం చేజిక్కించుకునేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఆ, కృష్ణకుమారి గారు ఉన్నారు. వారిని మరి తెలుసు. మేడం నమస్తే. నమస్తే. మేడం, జనసేన పార్టీ ఇప్పుడు ఏపీలో డిప్యూటీ సీఎంగా పార్టీ పవన్ కళ్యాణ్ చీఫ్గా పనిచేస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా మేము ఒక మార్కు చూపించాలి, లేదంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జనసేన ఇక్కడ పాగా వేస్తుంది అని చెప్పి ఇప్పుడు ఒక సమీక్ష అయితే కొనసాగుతుంది. నిజానికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ రోజు వారు కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఎలా ఉండబోతుంది, రాబోయే రోజుల్లో తెలంగాణలో జనసేన ఖచ్చితంగా ప్రజలకు వస్తుందంటారా, ప్రజల మధ్యలో ఉంటుందంటారా లేదా? ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారండి. రాజకీయాలు అన్న తర్వాత అందరికీ ఆశ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కోసారి గరిష్టంగా 100 మంది, కనిష్టంగా 5 మంది 6 మంది పోటీ చేస్తూ ఉంటారు. గెలిచేది ఒక్కళ్ళే అని అందరికీ తెలుసు. కానీ గెలవమని తెలిసి పోటీ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అట్లాగే ఏమైనా సరే గెలవాలి అని పోటీ చేసే వాళ్ళు కూడా ఉంటారు. మరి అట్లాగే రాజకీయాల్లో కూడా రాణించాలి అంటే ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు 2013 ఆ ప్రాంతంలో పార్టీ పెట్టారు. ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు ప్రజారాజ్యం పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన కాంగ్రెస్ లో విలీనం చేశాడని ఈయన పార్టీ పెట్టుకున్నారు. అప్పటి నుంచి మరి 3వ పర్యాయంలో కానీ ఆయన ఎమ్మెల్యే కాలేకపోయారు. మొదటిసారి అసలు పోటీ చేయలేదు, రెండోసారి అవలేకపోయారు, మూడోసారి గెలిచారు. అందుకని ఏంటంటే ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు జనసేన ఆవిర్భావం కావచ్చు, అంటే రెండోసారి మళ్ళీ పునరుజ్జీవం కావచ్చు, లేకపోతే రీజన్స్ ఏమన్నా కానివ్వండి. ఇక్కడ మీటింగ్ పెడుతున్నారు అంటే రీజన్ ఏంటి అంటే ఒక రకంగా ఇది పవన్ కళ్యాణ్కి ఈవేళ తెలంగాణలో నువ్వెవరు అనే ఒక మాట వచ్చింది, ప్రశ్న వచ్చింది. నిలదీస్తున్నారు. నువ్వు ఆంధ్రావాడివి, నీకు ఇక్కడ ఏం పని అని మాట్లాడుతున్నారు. ఇంకా పైగా అతన్ని బ్లాక్మెయిల్ చేసే స్థాయికి వచ్చారు. ఇక్కడ ఇప్పుడు ఆ ల్యాండ్ ఇష్యూ అది అసలు ఇష్యూనే కాదు. ఇప్పుడు రాజకీయాలు తెలిసిన వాళ్ళకి రాజకీయాలు ఎట్లా తెలుస్తాయో ల్యాండ్ల విషయం తెలిసిన వాళ్ళకి కూడా అది ఈజీగా అర్థమయ్యే విషయం. ఏ రైతుకైనా ల్యాండ్ ఎఫ్టీఎల్లో ఉండొచ్చు, బఫర్లో ఉండొచ్చు, వాళ్ళు అందులో వ్యవసాయం చేసుకోవచ్చు, మొక్కలు వేసుకోవచ్చు. ఎఫ్టీఎల్ ల్యాండ్కి కూడా పట్టాలు ఉంటాయి, బఫర్ ల్యాండ్కి కూడా పట్టాలు ఉంటాయి. కానీ అందులో ఏం చేయకూడదు, వ్యవసాయం కాకుండా ఇంకేమీ చేయకూడదు. నీళ్లు లేవు కదా అని బడ్డీ కొట్టు కూడా పెట్టుకోకూడదు, వ్యవసాయం మాత్రమే చేయాలి, వ్యవసాయ సంబంధిత పనులే చేసుకోవాలి. నీళ్ళు లేనప్పుడు ఎఫ్టీఎల్ ఏరియా అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అనమాట. అంటే దాని అర్థం ఏంటి అంటే ఈ చెరువు మొత్తం నిండిపోయినప్పుడు నీళ్ళు ఎంతవరకు వస్తాయి అనేది ఒక లెక్క. ఆ ఎఫ్టీఎల్లో నీళ్లు లేనప్పుడు గేదెలు కూడా కట్టేసుకోవచ్చు, ఆవులు కూడా కట్టేసుకోవచ్చు, కానీ స్ట్రక్చర్ వేయకూడదు. ఇది రూలు. మరి అలాంటప్పుడు ఎఫ్టీఎల్ భూమి ఎట్లా కొన్నాడు? ఎవడికో ఎఫ్టీఎల్ భూమి ఉంటేనే ఈయన కొన్నాడు. సింపుల్ లాజిక్. కానీ ఇప్పుడు వీళ్ళు మాట్లాడడం వెనకమాల ఏంటి అంటే నువ్వు ఈ రాష్ట్రం వాడివి కాదు. ఇప్పుడు ఇక్కడ లోకల్ రైతులకి ఎంతమందికి ఎఫ్టీఎల్లో పట్టాలు లేవండి? ఒక తెలంగాణ రైతు అమ్మితేనే కదా ఈయన తెలంగాణేతరుడు కొనుక్కోగలిగేది. ఇప్పుడు ఈయన తెలంగాణ వాడు కాదు. ఇప్పుడు ఈ భూమి కొన్నాక ఈయన తెలంగాణ వాడే అవుతాడు కదా. ఇక్కడ వ్యవసాయం కూడా చేస్తున్నాడు అనుకుందాం. ఈయన ఇంకెవరికన్నా అమ్మాడు అనుకోండి, అమ్ముకోవచ్చు. ఎఫ్టీఎల్ భూములు రిజిస్ట్రేషన్ చేయకూడదని ఎక్కడా లేదు, కానీ అది వ్యవసాయ భూమిగానే చూపించాలి, వ్యవసాయ భూమిగానే పరిగణించాలి, దానిలో యాక్టివిటీస్ చెయ్యాలి. అందులో పెద్ద భవనం కడతాను, నాకు ఎఫ్టీఎల్లో 20 ఎకరాలు ఉంది, నేను పెద్ద కాలేజీ కడతానంటే కుదరదు. దానికి ఇప్పుడు 3 రోజుల నుంచి హల్చల్ చేసేస్తున్నారు.
ఇవన్నీ తెలియక కాదు వాళ్ళకి. కానీ ఎంతవరకు మనం భయపెట్టగలం, ఎంతవరకు భయపెట్టాలి అంటే పవన్ కళ్యాణ్ అంతకుముందు మాటలు ఎలా ఉన్నా ఈ ల్యాండ్ విషయంకి వచ్చేసరికి నన్ను ఇంత బ్లాక్మెయిల్ చేస్తారా, నేను ఇక్కడ ఒక శక్తిగా ఉంటే తప్పితే నాకు అస్తిత్వం లేకుండా చేస్తారా వీళ్ళు, నేను ఇక్కడే ఒక శక్తిగా అవుతాను, అక్కడ ఉంటాను ఇక్కడ ఉంటాను, అధికారంలోకి వస్తాను లేదా వేరే విషయం, కానీ నేనంటూ ఉంటాను అనే ఉద్దేశంతో ఆయన డెసిషన్ తీసుకున్నారు. మీటింగ్ పెడుతున్నారు, రేపు మీటింగ్ పెడుతున్నారు. అయితే ఈ మొత్తానికి ఎప్పటి నుంచో వెయిటింగ్, ఎప్పుడు వస్తుంది ఈ సందర్భం అని. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశము రావాలనుకుంటుంది, జనసేన రావాలనుకుంటుంది, బీజేపీ ఆల్రెడీ ఉంది, ఈ ముగ్గురు కలిసి కూటమి అవ్వాలని ఉంది. ఏపీ తరహా కూటమి అవ్వాలని ఉంది. మొన్నే కదా మోడీ కూడా వచ్చి చెప్పి వెళ్ళాడు కొల్లం కొల్లా, నెక్స్ట్ టార్గెట్ మాది తెలంగాణనే అని. మామూలుగా ఒక్క బీజేపీ ఏమీ చేయలేకపోతుంది, వాళ్ళు ఒంటరిగానే పొడి చేయాలి, ఇక్కడ ఎవరితోనూ కలవలేరు. అందుకోసం ఏంటంటే వాళ్ళకు ఒక జట్టు కావాలి, ఇప్పుడు ఒక క్రికెట్ జట్టు కావాలి. అందుకని చెప్పి వాళ్ళిద్దరిని ఇక్కడికి ఆల్రెడీ ఉన్నాయని అనుకోండి. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా బీజేపీ అసలు ఎప్పుడు ఉంది, టీడీపీ ఎప్పుడూనే ఉంది. కాకపోతే ఏంటంటే అది ఆపరేషన్లో లేదు. ఇప్పుడు జనసేన కూడా అంతే, పార్టీ ఉంది, ఆపరేషన్లో లేదు. అందుకే ఏమైనా సరే ఇక్కడ ఇప్పుడు మా సత్తా చూపించాలనేది ఒకటి, అమిత్ షా గారు ఇచ్చిన రోడ్ మ్యాప్ ఒకటి. ఇది అమిత్ షా గారు ఇచ్చిన రోడ్ మ్యాపే తెలంగాణ మీద కన్నీ. ఇప్పుడు ఈయన చెప్తుంటాడు కదా ఎప్పుడు, నాకు హైకమాండ్ నుంచి రోడ్ మ్యాప్ రావాలని పవన్ కళ్యాణ్ చెప్తారు కదా. ఇప్పుడు వచ్చింది కావచ్చు రోడ్ మ్యాప్. అందుకే రేపు మీటింగ్ పెడుతున్నారు. సక్సెస్ అవుద్దా అవదా అవన్నీ తర్వాత విషయం. కొంతమంది రావద్దు అంటున్నారు, నీకేం పని ఇక్కడ అంటున్నారు. ఆ నీకేం పని ఇక్కడ అనేది చాలా తప్పు మాట, అనకూడదు. భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా వెళ్ళి రాజకీయాలు చేయొచ్చు, వ్యాపారాలు చేయొచ్చు, స్థిర నివాసాలు ఏర్పరచుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు కాశ్మీర్కే లేదు దిక్కు దివాణం, కాశ్మీర్లోనే ఎవరైనా చేసుకోవచ్చు. అలాంటిది ఇక్కడ చేసుకుంటానికి ఏమి. అందుకని మనకి పవన్ కళ్యాణ్ రావటం గురించి ఎవరికి అభ్యంతరం ఉన్నా నడవదు. కానీ ఒంటరిగా వస్తే బాగుంటుందా, లేదంటే అలయన్స్గా వస్తే బాగుంటుందా? ఎవరు? పవన్ కళ్యాణ్ ఒంటరిగా ఎందుకు వస్తాడండి? అలయన్స్ గానే వస్తారు వాళ్ళు. ఇప్పుడు ఆంధ్రాలో సక్సెస్ అయింది కదా, అందుకని చెప్పి ఆయనకు అంతకుముందు కూడా తెలుసు. ఒకసారి అసలు పోటీ చేయలే, రెండోసారి ఒక్కడే పోటీ చేశాడు, ఏమి ప్రయోజనం కనిపించలే. మూడోసారి కూటమిలో వెళ్ళాడు, 100% స్ట్రైక్ రేటు. రేపు ఇక్కడైనా అంతే వస్తుంది అనుకుంటున్నాడు, 100% స్ట్రైక్ రేటు. చెప్పలేము. కానీ ఇదంతా చేసేది మోడీ కోసము, అమిత్ షా కోసమే. అసలు జనసేన పార్టీ ఉన్నదే మోడీ అమిత్ షా కోసం. అందుకోసం ఏంటంటే వాళ్ళ కోసమే ఇక్కడ తెలంగాణలో బాగా వెయ్యాలి. వాళ్ళకి ఇంతకంటే మంచి ఛాన్స్ కనిపించట్లా. వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు మంచి సమయం కోసం. జనసేన రావడం వలన బీజేపీకి టీడీపీకి కలిసి వస్తుందంటారా, లేకపోతే ముగ్గురు ఎప్పుడైనా ఒకే రకంగా ఉంటారంటారా? కాదండి, ఒకే రకమా ఎట్లుంటారని మనం ఏమి జ్యోతిషాలు చెప్పలేము. ఏదైనా ఒక బలమైన శక్తి అవుతుంది ముగ్గురు ఉంటే, ముగ్గురు కలిస్తే. అంతవరకు అయితే మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు మొన్న జరిగిన విషయం, వీళ్ళు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు సరైన సమయం కోసం. అట్లాగే పవన్ కళ్యాణ్ మీద కక్ష తీర్చుకోవాలి అనుకునే వాళ్ళు కూడా, బ్లాక్మెయిల్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా పేపర్లు రెడీగా పెట్టుకుని కూర్చున్నారు. లేదంటే ఆ రోజుకి ఆ రోజు పేపర్లు అయితే రావు కదండి, అర్ధరాత్రి పేపర్లు అయితే రావు కదా. ఎప్పటి నుంచో ఉంది ఇది, టైం చూసి కొడదామని చెప్పి వాళ్ళు ఆగారు. కాకపోతే ఏంటంటే సరైన స్టోరీతో రాలా, అంతకంటే మనం చెప్పగలిగింది ఏం లేదు. అంటే రాజకీయాల గురించి మాట్లాడేసి పోయి ఇక్కడ కబ్జాలు, ఫ్యామిలీలు, ఇవన్నీ అంశాలను ప్రస్తావించడం, అసలు ప్రాంతీయతను తీసుకురావటము, కులాలను తీసుకురావటము, ఆస్తుల పంచాయతీలు తీసుకురావటము, ఇవి ఒక రకంగా దురదృష్టకరం అండి. ఆ రోజు ప్రెస్ క్లబ్లో జరిగినప్పుడు కూడా ప్రాంతీయవాదాన్ని బయటికి తీసుకురావటం కానీ, అలాగే కులాన్ని బయటికి తీసుకురావటం కానీ ఇది తప్పు. ఇప్పుడు ఈ ల్యాండ్ విషయంలో కూడా రంగనాథ్ కులం గురించి మాట్లాడుతున్నారు. ఆయన కూడా కాపే, అందుకే వీళ్ళిద్దరూ కలిశారు.
ఆయన రేపు ఎలక్షన్లో పోటీ చేయబోతున్నాడు రంగనాథ్ అని చెప్పి మాట్లాడు. ఇది చాలా ఇది దుర్మార్గం. ఇప్పుడు ఆయన కాపైనంత మాత్రాన జనసేన పార్టీ నచ్చకూడదని ఎక్కడ లేదుగా. టీడీపీ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు. అందుకని ఈ కొన్ని తొందరపాటుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఏపీలో పూర్తి స్థాయిలో మార్పుకు శ్రీకారం చుట్టింది జనసేన, పవన్ కళ్యాణ్ అంటారు. ఇక్కడ కూడా సేమ్ అదే మార్పు కూడా రావచ్చు అన్నట్టు ఆలోచన ఉందంటారు. అంతే పెద్దగా మార్పు అంటే జనాలు ఇప్పుడు టీడీపీ అంటే, కాంగ్రెస్ అంటే, లేదంటే బీజేపీ అంటే కూడా జనాలు చూస్తున్నారు. బట్ జనసేన వస్తే, లేదంటే జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి వస్తే జనాలు అంత ఈజీగా రిసీవ్ చేసుకోగలుగుతారు. అంటే మేబీ ఉండకపోవచ్చు. ఇక్కడ ఎంత ఉన్నా కాదన్నా టీఆర్ఎస్ ఉంది, ఇంకా కాంగ్రెస్కి బలం ఉంది. ఈ పరిస్థితుల్లో అక్కడంతటి విజయాన్ని సాధించగలరో లేరో చెప్పలేం, కానీ ఏదో ఒక మ్యాజిక్ అయితే చేస్తారు, ఒక ప్రభావం అయితే ఉంటుంది. అది ఏంటనేది ఇంకా కాలం గడిస్తే కానీ చెప్పలేము. ఇంకా ఎలక్షన్స్కి ఇంకా 2.5 ఏళ్ళు ఉంది. అంటే జనరల్ ఎలక్షన్స్ కాకుండా మామూలుగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా చాలా పార్టీస్ అన్నీ కూడా ఉన్నాయి. ఆ మూమెంట్ కోసం ఇప్పుడు పవన్ కళ్యాణ్ రెడీ అవుతున్నారు అని చెప్పేసి. ఇప్పుడు కాంగ్రెస్ని దెబ్బతీయటానికి అది ఓట్లు చీలుస్తారు వీళ్ళు వస్తే, అది కాంగ్రెస్కి నష్టం. ఓ పక్కన వీళ్ళు ముగ్గురు కలుస్తారు, బీజేపీ, జనసేన, తెలుగుదేశం ముగ్గురు కలుస్తారు. ఈ ముగ్గురు కలిసి ఎలక్షన్కి వెళ్ళారనుకోండి, ఓ పక్కన టీఆర్ఎస్ పోటీ చేస్తుంది, టీఆర్ఎస్ చీలుతాయి, వీళ్ళకి చీలుతాయి. ఇంకప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? వీళ్ళిద్దరూ చీల్చుకుంటే కాంగ్రెస్కి అడ్వాంటేజ్ కూడా అవ్వచ్చు, డిసడ్వాంటేజే అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఎవరి వాళ్ళు చీల్చుకున్నారనుకోండి, కాంగ్రెస్ ఓటు కాంగ్రెస్కి ఉంటుంది కదా. మొన్న చూడండి మరి రేవంత్ రెడ్డి గారు హైదరాబాదు కోర్ ప్రాంతంలో, హైదరాబాద్ మొత్తంలో తెలంగాణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది తెలంగాణ పీపుల్ ఉన్నారో, ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు కూడా అంతే ఉన్నారు. వాళ్ళందరినీ కోసం సమన్వయం చేసుకోవటం కోసమే ఎన్టీఆర్ బొమ్మ పెట్టింది. అదైతే సెంటిమెంట్ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది, అది పనిచేస్తుంది ఆయనకి. అలా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారండి. రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.